సుడిగాలి సుధీర్ టీమ్ అదేనండి సన్నీ సుధీర్ శ్రీను వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు పఠాస్ ప్రకాష్ along with his team. Let's welcome them. సయ్యా రే సయ్యా నేనే రాన్నయ్యా భయ్యా రే భయ్యా తమ్ముళ్ళు మీరయ్యా తమ్ముడు ఒరే తమ్ముడు అన్నయ్య అన్నయ్య తమ్ముడు తమ్ముడు అన్నయ్య అన్నయ్య అరే ఈ మధ్య మన ముగ్గురికి ఆప్యాయత అనురాగం మమకారం ఎక్కువైపోయిందిరా. అవునన్నయ్య సిమెంట్ కాంక్రీట్ తో కట్టినంత బలంగా తయారైంది. అందుకేరా మనం ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. అవునన్నయ్య మన నాన్నలు కూడా ఇలాగే కలిసిమెలిసి ఉండేవాళ్ళరా. వాళ్ళలాగే మనం ఎప్పుడు గట్టిగా ఉండాలి. నాన్నల గురించి గుర్తు చేయకన్నయ్య మన నాన్నలు పోయి ఇప్పటికి 11వ రోజు అన్నయ్య. అన్నయ్య నీ చిన్నాను కదా నాన్నలు ఎలా పోయారు అన్నయ్య? అది పెద్ద డైలాగ్ రా, వాడే చెప్పాలి. రేయ్ ఎప్పట్లాగే మన నాన్నలు గోవా తీర్థయాత్రలకు వెళ్ళారా. అలా తీర్థం బాగా పుచ్చుకొని నదీ స్థానానికి సముద్రంలోకి దిగారు. సముద్రం ఉప్పొంగింది, వాళ్ళు దాంట్లో కొట్టుకుపోయారు. నాగబాబు గారు మా నాన్నలు ప్రతి 3 నెలలకోసారి గోవా తీర్థయాత్రలకు వెళ్తారు సార్. వెళ్ళిన ప్రతిసారి ప్రసాదం దేరు సార్. బాటిల్ తీర్థం తెస్తారు. ఆ తీర్థం వాళ్ళు మాత్రమే తాగుతారు. భక్తి మీద వాళ్ళకున్న ముక్తి లాంటిది, ముక్తి మీద ఉన్న వాళ్ళకు భక్తి లాంటిది. అంత గొప్ప వాళ్ళు సార్ మా ఫాదర్. సరే నాన్నగారు ఇంట్రడక్షన్ అయిపోయింది కదా, ఒకసారి మన నాన్నలు దండం పెట్టుకుందాం అండి. మా డాడీ డాడీ నాన్న అయ్యా. నాగబాబు గారు మా నాన్నగారి పేరు గెటప్ సీన్. ఆయన గెటప్ వేస్తే ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళే కాదు రాష్ట్రంలో ఎవరు గుర్తుపట్టరు ఆయన్ని. అంతెందుకు మొన్న విజయవాడ రైల్వే స్టేషన్ లో ఆయన నిలబడితే ఎవరు గుర్తుపట్టలే. అంత గొప్ప నటుడు మా నాన్న. మరి అంత గొప్పవాడిని ఎందుకు లవర్ వదిలేసింది? లవర్ ఆయన వదిలేదన్నయ్య, ఆయన లవర్ ను వదిలేశాడు. ఎందుకురా? ఒక రోజు వాళ్ళ లవర్ కి సర్ప్రైజ్ ఇద్దామని మా నాన్న గెటప్ వేసుకుని పార్క్ వెళ్ళాడు. ఆవిడ మా నాన్నను గుర్తుపట్టకపోగా మా లవర్ ఇంకా రాలే పొదలచాటుకి వెళ్దామని చేయలేగింది. అంతే గుండె జారిపోయింది, దాన్ని వదిలేశాడు. ఒరే మీ నాన్నగారి గురించి చెప్పు. మా నాన్న సుడిగాలి సుధీర్. సార్ సుడిగాలి సుధీరికి ఈడికి ఏమైనా పోలికలు ఉన్నాయా సార్? ఎక్కడైనా ఒక చిన్న పోలిక ఉందా? ఆపండ్రా ఇంకోసారి మా నాన్న గురించి ఒక్కలేని మాట్లాడరా, 4 తీరేస్తా. మా నాన్న గురించి మీకేం తెలుసురా? మా నాన్న ఎంత గొప్పవాడని నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో కాలేజీలో అమ్మాయిలందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. అప్పుడు నన్ను ప్రేమించు అనుకుంటే నన్ను అడిగారు. అట్టనప్పుడు మా నాన్న ఏం చేశారో తెలుసా? వాళ్ళందరినీ పక్కకి తీసుకెళ్లి నచ్చ చెప్పేవాళ్ళు. గొప్పరా నాన్న పక్కకు తీసుకెళ్ళిన ఏ అమ్మాయి మళ్ళీ వచ్చి నీకు ఐ లవ్ యూ చెప్పలేదు కదా? ఈ విషయం నీకెలా తెలుసు? అదంతా సుధీర్ మహిమ. సుధీరాయ నమః. అసలు మన నాన్న పోతూ 1000 కోట్ల ఆస్తి ఇచ్చారా. మనం కూడా కలిసికట్టుగా 1000 కోట్ల ఆస్తిని ఇలాగే ఉంచి మన భావితరానికి ఇవ్వాలి. అన్నయ్య తర్వాత సెగ్మెంట్ ఏంటో తెలుసా? ఇప్పుడు నేను మీకు గోరుముద్దలు పెట్టాలి. గోరులు వద్దు, ముద్దలు పెట్టండి. అన్నయ్య ముందు నాకన్నయ్య. అన్నయ్య నాకు మంది నిన్ను కాదన్నయ్య, నాకు ముందు పెట్టాను. నీకు ముందు పెట్టమంటా. అన్నయ్య దేవతలు అమృతం తాగాల్సిన అవసరం లేదన్నయ్య. ఎందుకురా? అసలు వాళ్ళు నీ చేతి వంట తింటే అమృతం అవసరం లేదు వాళ్ళకి. పిసికేసావురా. అన్నయ్య మాకు అన్నం తినిపించావు, మరి నువ్వేం తింటావు అన్నయ్య చెప్పన్నయ్య? ఇవాళ సాటర్డే కదా, నేను టిఫిన్ తింటాను రా. టిఫిన్ తింటావు? పేపర్ దోశ. అన్నయ్య కోసం పేపర్ దోశ చేద్దాం. సార్ నా తమ్ముడు గొప్పోళ్ళు సార్. నాకు ఏం కావాలి ఏం తేవాలనేది వాళ్ళకి ఎంత బాగా తెలుసు అంత గొప్పోళ్ళు సార్. నా తమ్ముడు జమ్స్ సార్. ఈ గ్యాప్ లో టీవీ చూస్తాను. అందరికీ నమస్కారం. నేరాలు ఘోరాలు ప్రోగ్రాం కి స్వాగతం. అమ్మా నాన్నలు పోతూ అన్నదమ్ములిద్దరికి 500 కోట్ల ఆస్తిని పంచారు. చెరి 250 కోట్లు పంచుకోవాల్సిందిగా ఆజ్ఞాపించారు. అప్పుడు అన్నయ్య అనేవాడే లేకపోతే ఆ 500 కోట్ల ఆస్తి నాకే వస్తుంది కదా అని కన్నింగా ఆలోచించాడు తమ్ముడు కాంతారావు. తడువుగా హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న అన్నయ్య దగ్గరికి వెళ్లి పేపర్ దోశలో విషం పెట్టించాడు. అది తిన్న ఆనందరావు ఆత్రంగా తిని తప్పీమని చచ్చాడు. అంతే 500 కోట్లు తమ్ముడు అకౌంట్ లోకి వెళ్ళాయి. తమ్ముడు బ్యాంకు నుండి బ్యాంకాక్ వెళ్ళిపోయాడు. అమ్మో, అంటే నా తమ్ముడు ఆస్తి కోసం నన్ను చంపేస్తారన్నమాట. నో డౌట్ నా జాగ్రత్తలు నేను ఉండాలన్నమాట. వీళ్ళని మాత్రం నమ్మకూడదు. అన్నయ్య వేడి దోశ అన్నయ్య, చల్లారిపోతే మళ్ళీ తినలేమన్నయ్య, ఒకసారి తినే అన్నయ్య. అమ్మో
వీడు తిను తిను అంటున్నా అంటే ఖచ్చితంగా దీంట్లో విషయం కలిపే ఉంటాడు. ఏంటని ఆలోచిస్తున్నావు? అంటే నువ్వు నాకు స్పాట్ పెట్టావు కదా. ఏంటి? అంటే ఏం లేదా, స్పాట్ లో నీ కాఫీ తీసుకొస్తాను, నువ్వు కాఫీ తాగుతుంటూ నేను దోశ తింటాను అంటున్నా. అంటే మా మంచి అన్నయ్య ముక్కలు వెళ్ళే ఉంటే అన్నయ్య టీవీ పెట్టుకుంటా. నిజానికి రాము సోము ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఆ రోజు స్కూల్ కు బయలుదేరారు. వెళ్లే దారిలో లడ్డూలు తినమని వాళ్ళమ్మ చెరొక లడ్డని 2 లడ్డూలు ఇచ్చింది. వాళ్ళిద్దరు ఆ రోజు స్కూల్ డుమా కొట్టి గాలి పటాకాలు ఎగరవేయడానికి వెళ్లారు. అప్పుడు అన్నయ్య కనిపించింది. తమ్ముడు అనేవాడు లేకపోతే ఆ 2వ లడ్డు కూడా తన సొంతమైందో అనుకున్నాడు. అంటే మేడ మీద గాలి పటాకి ఎగిరేస్తున్న తమ్ముడిని గాల్లోకి ఎగిరేశాడు. వెళ్ళిన గాలిపటం తిరిగి వచ్చింది, కానీ పడిపోయిన తమ్ముడు తిరిగి రాలేదు. మీరు మేల్కోవాలంటే త్వరగా పడుకోండి, ఎర్లీగా రేసి షూటింగ్కి వెళ్ళండి. లడ్డు కోసం వాళ్ళ తమ్ముడిని పోగొట్టుకున్నాడు. నన్ను మా అన్నయ్యలు ఏదో కదా చంపేస్తారేమో, నా జాగ్రత్తలో నేను ఉండాలి. తమ్ముడు అన్నయ్య నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఇప్పుడే కదా అన్నయ్య తెలిసేది. అమ్మా లడ్డు, అమ్మా లడ్డు. అమ్మో లడ్డు అంటే వెంటరా ఎప్పుడు లడ్డు తెచ్చినా ఆవురు మనం తింటావు కదా. అంటే ఈ మధ్య జలుబు చేసింది లడ్డు తింటే జలుబు చేసిందా? సరే గానీ ఆ విషయం వదిలే. సంక్రాంతి వస్తుంది కదా, గాలి పతంగులు ఎగిరేసుకుందాం. తలకాయ నొప్పి వస్తుంది, నేను కొంచెం ప్రశ్న. అరే అది కాదురా, నీకోసం ఏం చేయాలో చెప్పు. అప్పుడప్పుడు డైలాగ్ గుర్చేస్తా ఉండు. సింధులోయ నాగరికత ప్రకారం అక్కడ ఒక 2 శిథిలాలు దొరికాయి. ఆ 2 శవాలు ఆది మానవులే అని తెలిసాయి. అయితే ఆది మానవుల కాలంలోనే లేడీ మాంసం కోసం వాళ్ళు ఒకరినొకరు చంపుకున్నారని తెలిసింది. అన్నా తమ్ముల మధ్యలో వైరం ఆ రోజు నుంచే ఉందని శాస్త్రవేత్తలు తేల్చి చెప్తే రొటీన్ గా ఉంటుందని ముంచి చెప్పారు. అంటే ఆది మానవుల కాలం నుంచి అన్నా తమ్ముల మధ్య గొడవలు ఉన్నాయన్నమాట. ఒక లేడీ మాంసం కొరకు అలా చంపుకుంటే మా వాళ్ళు నిజంగా ఆది మానవులానే ఉంటారు. అంటే 1000 కోట్ల కోసం నన్ను చంపుతారా? భయంగా ఉంది. తమ్ముడు అన్నయ్య, తమ్ముడు ఎక్కడరా? అన్నయ్య తమ్ముడు దోస్తీనన్నయ్య. వద్దులేరా, నువ్వు కాఫీ తాగు. అరే తమ్ముడు దోస్తీనన్నయ్య, కాఫీ తాగరా. అన్న దోస్తీనన్నయ్య. సరే వద్దు గానీ వెళ్ళి పడుకుందాం. పరుపు మీద పడుకున్న తమ్ముని పాడెక్కించడానికి చూశాడు అన్నయ్య. నేనెక్కను. అరే తమ్ముడు, ఏంట్రా ఎక్కను అంటున్నావు? చెమటలు పట్టినా ఉండు, నీళ్లు తీసుకొస్తా. ఇదంతా చూస్తుంటే మా ఇంట్లో ఏదో జరుగుతుంది అనిపిస్తుందా సార్? ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఏం చేస్తున్నాడో చూస్తాను, ఖచ్చితంగా దొరకపడతాను. తమ్ముడు, ఒరే గుండె దెబ్బతంటే గుండె ఆగిపోయిందా? తమ్ముడు, అమ్మా నా తమ్ముడు చచ్చిపోయాడు. తమ్ముడు, మా పెద్దన్న మా చిన్న నేను గుండె బాధతో కొడతా ఉన్నారు. అంటే చంపేస్తాను అనమాట. నెక్స్ట్ నన్నే చంపేస్తారు. అటైతే నా జాగ్రత్తలో నేను కూడుకుంటాలే. తమ్ముడు చచ్చిపోయావా? ఎలా చేయాలి ఇప్పుడు? అసలే వాడు నాన్నపోయిన బాధలో ఉన్నాడు. ఇప్పుడు ఈ తమ్ముడు చచ్చిపోయాడంటే వాడు తట్టుకోలేడు. పొద్దున్న దాకా ఈ విషయం వాడికి చెప్పకూడదు. చెప్తే వాడు కూడా చచ్చిపోతాడు. రా తమ్ముడు, మంచం మీద పడుకోబెడతా. అసలే బరువు ఉన్నావు, నువ్వే లే. అన్నయ్య ఏం చేస్తున్నా అన్నయ్య? ఏం లేదురా, తమ్ముడికి దోమలు కుడుతున్నాయంటే బెడ్షీట్ కప్పుతున్నా అనమాట. అంతే. గుండె మీద కొట్టేసి చంపేశాడు. మళ్ళీ ఇప్పుడు ఏమి ఎరగనట్టు దోమలు కొడతానని కవరింగ్ చేస్తున్నాడు. చిన్న తమ్ముడు, మధ్య తమ్ముడు చచ్చిపోయాడు రా. నేను కూడా చచ్చిపోతున్నాను. ఈ ఆస్తి మొత్తం నీకే రాసిస్తున్నాను రా. జాగ్రత్తగా చూసుకో తమ్ముడు. వెళ్ళొస్తాను రా. నువ్వు జాగ్రత్తగా, నువ్వు ఒక్కడన్నా సరిగ్గా ఉండు. చూడు, ఇప్పుడు మళ్ళీ నా కోసం ఉరి వేయాలని మ్యాప్ వేస్తున్నాడు. ఎంత ప్లానింగ్. నన్నే చంపైపోదులే, నేను ఆయన చంపేస్తా, పని అయిపోద్దిగా. నువ్వు చచ్చిపోయావేంట్రా దరిద్రుడా? వాడు చచ్చిపోయి, నువ్వు చచ్చిపోయి, ఇప్పుడు నేను ఎందుకురా బతకాలి? నేను బతకను. నాకు ఆస్తి అవసరం లేదు. నేను కూడా గుర్తుకొని చచ్చిపోతా. తమ్ముళ్ళు వచ్చేస్తున్నా మీ దగ్గరికి. మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. ఓకే, నాట్ బ్యాడ్. మూవింగ్ ఆన్ టు నాగ్ బాబు సార్. ఓకే రా, సరదాగానే ఉంది. ఒక లెవెల్కి ఎంటర్టైన్ చేశారు, పర్వాలా. ఓకే, థ్యాంక్ యూ సార్.